శ్రీ రమణ మహర్షి తన చిన్న వయస్సులోనే అరుణాచల పర్వతం గురించి విన్నారు. అరుణాచల అన్న మాట వినగానే ఆయనకు అది దేవతా స్వరూపంగా కనిపించింది. తన ఆత్మకు అది పిలుపుగా అనిపించి అటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని ఆయన తనలో ప్రతిఫలింపజేశారు. మహర్షి అనుసారం అరుణాచల పర్వతం శివుడి రూపం. అది కేవలం పర్వతం కాదని, సాక్షాత్తు పరమాత్మ స్వరూపమని చెప్పారు. ఆయన సత్యాన్వేషణ కోసం అక్కడే స్థిరపడ్డారు. మహర్షి భావన ప్రకారం అరుణాచల పర్వతం ధ్యానం, శాంతి మరియు ఆత్మ జ్ఞానానికి ప్రతీక. ఆయన తన జీవితాంతం నాను ఎవరు అనే ఆత్మశోధన పద్ధతిని ఉపయోగించి ఆత్మజ్ఞానాన్ని విస్తరించారు. శ్రీ రమణ మహర్షి అరుణాచల అష్టకం అనే సంస్కృత కవిత్వాన్ని రచించారు. ఈ కవితలో ఆయన అరుణాచల పర్వతాన్ని శాశ్వత శక్తి, జ్ఞాన ప్రకాశం మరియు మోక్షానికి మార్గం అని వివరించారు. మహర్షి తన జీవితకాలంలో ఎక్కడికి వెళ్లలేదు. తాను మోక్షాన్ని పొందిన పర్వతం ప్రాంతం ఆయనకు ఆశ్రయంగా మారింది. ఆయన చెప్పినట్టుగా అరుణాచల శరణం అన్ని బాధలను తొలగిస్తుంది. అరుణాచల పర్వతం కేవలం మహర్షికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శిష్యులు మరియు భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. పర్వతం మహర్షి బోధనలకు జీవం పోసింది. మహర్షి భక్తుల కోసం చెప్పేవారు, అరుణాచలాన్ని దృఢ విశ్వాసంతో చూడండి. అది మీ మనస్సును శాంతింపజేస్తుంది మరియు నిజమైన స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఈ సంబంధం శాశ్వతం. మహర్షి జీవితం మరియు ఆయన బోధనలన్నీ అరుణాచల పర్వతం చుట్టే తిరుగుతాయి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.